హాయ్ అండి, అందరికీ నమస్కారం. పులుసు కర్రీలు అంటేనే చింతపండు పులుపు ఎక్కువగా వేసేస్తాం కదండి. అది కొంతమందికి హెల్త్ పరంగా కూడా సెట్ అవ్వదు, కొంతమందికి పులుపు అంటే ఎక్కువగా ఇష్టం ఉండదు. తక్కువ చింతపండు ఉపయోగించి ఇలా ఎంతో టేస్టీగా చేసుకునే ఈ చామదుంపల పులుసుని ఎలా చేయాలో చూపించేస్తాను. దీనికోసం చామదుంపల్ని శుభ్రంగా ఒక 3 సార్లు మంచిగా కడిగేసుకొని ఒక్కొక్కరి గిన్నెలోకి తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు దానిలోకి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని దానిలోకి కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి ఒకే ఒక్క విజిల్ రానివ్వండి. ఎక్కువ విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోతుంది, బాగోదు. ఒకే ఒక్క విజిల్ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి ఆ వాటర్ మొత్తాన్ని కూడా వడకట్టేసుకొని వాటిని చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత వాటి మీద ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేసేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత వీటిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా మొత్తాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ కోసం ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలను తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక 3-4 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే నానబెట్టిన చింతపండు, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. తీసుకుని అది కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇక్కడ మనము పులుపు తక్కువ, చింతపండు తక్కువ వాడుతున్నాం కాబట్టి టమాటా యాడ్ చేస్తున్నామండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చామదుంపల పులుసు చేయటం కోసం స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని దానిలోకి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి వేసుకొని ఆ మొత్తాన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు దానిలోకి ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఒక 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకోండి. వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు మెత్తబడి మగ్గే వరకు కాసేపు వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించుకుంటే సరిపోతుంది, ఉల్లిపాయలు మెత్తగా అవుతాయి. ఇలా ఉల్లిపాయలు మొత్తం మెత్తబడిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని చామదుంపలు మొత్తాన్ని కూడా వేసుకోవాలి. దుంపలు మొత్తాన్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలిపి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పు, కల్లుప్పు వేసుకోండి. పులుసు కర్రీస్కి ఎప్పుడైనా కల్లుప్పు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకొని మీ టేస్ట్కి తగినట్లుగా కారాన్ని వేసుకోండి. ఇప్పుడు ఈ 2 వేసిన తర్వాత మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు, కారం మొత్తం దుంపలకి పట్టేటట్టు కలుపుకొని 2 నిమిషాల పాటు వేయించుకోండి, సరిపోతుంది. మనం ముందుగానే దుంపలు ఉడికించి పెట్టాం కాబట్టి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఒక 2 మినిట్స్ వేయించుకుంటే ఉప్పు, కారం పడుతుంది, సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ టమాటో, చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా వేసుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని తొలిపి ఆ వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని దీనిలోకి కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలండి. ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఈ బెల్లం వేయటం వల్ల పులుసు కర్రీలోకి టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు సిమ్లో మూత పెట్టి మగ్గనివ్వండి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇదిగో చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కూడా మగ్గించుకోవాలి.
అప్పుడే పులుసు టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మగ్గనిచ్చి ఒకసారి కలిపేసుకొని దానిలోకి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మీ పులుసుకి చిక్కదనాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఎంత చిక్కగా కావాలో చూసుకొని వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి మెయిన్గా వేసుకోవాల్సింది ఇదేనండి, ఈ పౌడర్ వేసుకోవాలి. ఇది ఆవాలు మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి. అది ఒక 1/2 స్పూను వేసుకోవాలి. ఈ పొడి వేయటం వల్ల టేస్ట్ బాగుంటుందండి, తప్పకుండా వేసుకోండి. దీనిలోకి కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసేసి ఒకే ఒక్క విజిల్ రానివ్వండి, సరిపోతుంది. ముందు దుంపలు ఉడికించుకునేటప్పుడు ఒక విజిల్ రానిచ్చాం కదండి, ఇప్పుడు ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా మొత్తం మంచిగా ఉడికిపోయి దుంపలన్నీ కూడా ఉప్పు కారం బట్టి మెత్తగా ఉడికిపోయి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ కనుక మీకు ఉప్పు తగ్గింది అనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మీకు రుచికి సరిపడినంత వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే ఊరికనే కరిగిపోతుందండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. ఎక్కువ పులుపు ఇష్టపడని వాళ్ళైనా లేదంటే పులుపు పడని వాళ్ళైనా ఒకసారి ఇలా చామదుంపల పులుసు ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఉంటానండి, థ్యాంక్ యూ.